హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. యూపీలోని బరేలీలో రీసెంట్గా ఐ లవ్ మహమ్మద్ పోస్టర్ కేంద్రంగా అల్లర్లు జరిగాయి కదా. ఈ అల్లర్లలో ప్రధాన నాయకుడైన తారిక్ రెజాను ప్రస్తుతం రిమాండ్లో ఉంచారు. అంతేకాకుండా ఈ బరేలీ మొత్తంలో సంబల్ తరహా క్లీనప్ను యూపీ అధికారులు ప్రారంభించారు. మొత్తం ఎక్కడికక్కడ క్లీనప్ చేస్తూ దాదాపు 250 కోట్ల ఆస్తులను సీజ్ చేశారంటే అధికారుల యాక్షన్ ప్లాన్ ఎంత పెద్ద ఎత్తున ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్కడ షాపులు అండ్ ఎన్నో ఫామ్ హౌస్‌లు, ఎన్నో కన్వెన్షన్ సెంటర్‌లు ఇలా చాలా వరకు అక్రమంగా కట్టాడు. మెయిన్ రూట్‌లలో 200కు పైగా షాపులను అక్రమంగా నిర్మించాడు. దీని ద్వారా ప్రతి ఏటా ఆయన కోట్ల రూపాయల్లో ఆదాయం సంపాదిస్తూ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో మొత్తం క్లీనప్ ప్రక్రియను ప్రారంభించారు. ప్రస్తుతం తారిక్ రెజాకు సంబంధించి బరేలీలో ఒక్కటంటే ఒక్క ఆస్తి లేకుండా చేయడానికి యూపీ పోలీసులతో పాటు అధికారులు సిద్ధమవుతూ ఉన్నారు. మరి ఈ యాక్షన్ ప్లాన్లో 250 కోట్లకు పైగా ఆస్తులు ఎక్కడెక్కడ బయటపడ్డాయి, దీని వెనక ఉన్న కారణాలు ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్లో ప్రతి ఒక్క వీడియో పూర్తి రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రమే మీకు అందిస్తాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే యూపీలో చాలామంది గూండాలు లేదంటే రౌడీలు, కబ్జాదారులు వీళ్ళంతా ఏం చేస్తూ ఉంటారంటే ఆ రాష్ట్రంలో కొన్ని ప్రధాన పార్టీలకు సంబంధించి మద్దతు ఇస్తూ రాజకీయ పరంగా మీకు మద్దతు ఇస్తాం, మాకు మీరు ఫ్రీడమ్ వదిలిపెట్టండి అని ఒప్పందాలు చేసుకుంటారు. దీని ద్వారా ఆ రాష్ట్రంలో విచ్చలవిడిగా కబ్జాలు, గూండాగిరి, దాదాగిరి ఇలాంటివి చేస్తున్న నాయకులు చాలామందే ఉంటారు. గతంలో ముఖ్తార్ అన్సారీ అండ్ తారిక్ అహ్మద్ ఇలాంటి వారి కోవలోనే ఈ తారిక్ రెజా కూడా వస్తాడు. ఈయనకు సంబంధించి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తో ఎన్నో అక్రమ కట్టడాలను నిర్మించుకున్నాడు. వాటిని ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ తారిక్ రెజాకు మొత్తం 8 మంది అనుచరులు ఉన్నట్టు సమాచారం. వీరిలో ఒక అనుచరుడు మహ్మద్ నదీం అయితే ఏకంగా విద్యుత్ చౌర్యం చేస్తూ ఒక ఛార్జింగ్ స్టేషన్ని నిర్మించాడు. అంటే ఆ ఛార్జింగ్ స్టేషన్ నిర్మాణం చేయాలి అంటే దానికి ఒక చిన్నపాటి ట్రాన్స్ఫార్మర్ ఇలాంటి ఎక్విప్మెంట్ మొత్తం ఏర్పాటు చేసుకోవాలి. వీటన్నిటినీ చూసుకుంటే విద్యుత్ చౌర్యంతో ఒక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసుకున్నాడు. దీంతోపాటు ఒక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసి భారీగా లాభాలను గడిస్తూ ఉన్నాడు. ఇతనితో పాటు మొత్తం 8 మంది ఇళ్లలో కూడా విద్యుత్ చౌర్యం భారీగా జరుగుతుంది. దీని ద్వారా వీళ్ళు విద్యుత్ శాఖకు ఒక్క రూపాయి కూడా బిల్లులు కట్టడం లేదని తెలుస్తుంది. మొత్తంగా విద్యుత్ అధికారులు దీనిపై పరిశీలించి జస్ట్ 8 ఇళ్లకే 1.25 కోట్ల రూపాయల బిల్లులను విద్యుత్ అధికారులు సబ్మిట్ చేశారు. ఈ విద్యుత్ స్టేషన్ను తాజాగా అధికారులు కూలదోశారు. ఇతనితో పాటు మరొక అనుచరుడు డాక్టర్ నఫీజ్ అయితే ఒక ప్రభుత్వ స్థలంలో ఏకంగా కన్వెన్షన్ సెంటర్ని నిర్మించాడు. దాని ద్వారా లక్షల్లో లాభాలు పొందుతూ ఉన్నాడు. అంతేకాకుండా అతను అక్రమంగా ఒక ఆప్టికల్ సెంటర్ను సైతం ఏర్పాటు చేశాడని అధికారులు గుర్తించారు. ఇతనికి కనీసం డిగ్రీ సర్టిఫికేట్ కూడా లేదు. అలాంటి వ్యక్తి ఒక ఆప్టికల్ సెంటర్ని నిర్మించి దాన్ని నడిపిస్తూ ఉన్నాడు అతని పేరు మీద అని అధికారులు గుర్తించడంతో దాన్ని కూడా పూర్తిగా సీజ్ చేశారు. అంతేకాకుండా ఈ కన్వెన్షన్ సెంటర్ను ప్రస్తుతం అధికారులు కూలదోసే ప్రయత్నంలో ఉన్నారు. అంతేకాకుండా బరేలీలో ప్రధాన మార్కెట్లలో ఒకటైన సైలానీ మార్కెట్లో ఏకంగా 200కు పైగా షాపులను వీళ్ళు ఏర్పాటు చేసుకుని వాటి ద్వారా భారీ ఎత్తున అద్దెలు వసూలు చేస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. ఈ మార్కెట్ను ఏర్పాటు చేసిన స్థలం అంతా యూపీ ప్రభుత్వానికి చెందింది అని కూడా గుర్తించారు. సో ప్రభుత్వానికి చెందిన భూమిని కబ్జా చేసి ఏకంగా 200కు పైగా దుకాణాలను ఏర్పాటు చేసి అక్కడ వ్యాపారాలు నిర్వహిస్తూ ఉన్నారంటే ఒక ప్రాంతాన్ని మొత్తం వీళ్ళు కబ్జా చేసేసుకుని అక్కడి వ్యాపారాన్ని మొత్తం క్యాప్చర్ చేసినట్లుగానే తెలుస్తుంది. 200 షాపులను మెయింటైన్ చేస్తున్నారు అంటే దీని ద్వారా ఎంత పెద్ద మొత్తంలో అమౌంట్ వస్తుందో మీరంతా అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా బరేలీలో ప్రధానమైన కూడలి అయిన నావల్టీ స్క్వేర్లో కూడా 36 షాపులను ఇదే విధంగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు అని అధికారులు గుర్తించారు. అక్కడ ఒక దర్గా ఉంటుంది. ఆ దర్గాకు సంబంధించిన స్థలంలో వీళ్ళు ఈ షాపులను ఏర్పాటు చేశారు. ఈ దర్గాను వక్ఫ్కు సంబంధించిన భూమి అని రాసుకున్నారు. కానీ ఈ భూమిలో షాపులను ఏర్పాటు చేసి దాని నుంచి అద్దెలను మాత్రం
ఈ తారిక్ రెజానే వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఫ్లోరా గార్డెన్ నుంచి 60 కోట్లు, స్కైలార్క్ హోటల్ 40 కోట్లు, ఫార్మ్లాన్ 50 కోట్లు, దీంతో పాటు మజార్ మార్కెట్లో 25 కోట్లు ఇంత విలువైన ఆస్తులను సైతం ఈ తారిక్ రెజానే మెయింటైన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ 4 ఆస్తులే మొత్తంగా 175 కోట్లుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సో ఈ 175 కోట్లతో పాటు 200 షాపులు ఒక చోట, మరో 36 షాపులు మరొక చోట విద్యుత్ చౌర్యం చేసి ఒక విద్యుత్ ఛార్జింగ్ సబ్స్టేషన్ని ఏర్పాటు చేసుకోవడం, ఈ విధంగా భారీ ఎత్తున బరేలీలో ఈ తారిక్ రెజా అనుచరులు విచ్చలవిడిగా ప్రభుత్వ ధనాన్ని దోపిడీ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో వీళ్ళందరికీ నోటీసులు పంపడం, అక్రమ కట్టడాలను కూల్చేయడం అండ్ అక్రమ షాపులను స్వాధీనం చేసుకుని వాటిని ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చుకోవడం, ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా బరేలీలో ఈ తారిక్ రెజా ఇంత పెద్ద ఎత్తున అక్రమ కట్టడాలను మెయింటైన్ చేస్తూ ఉన్నా గత ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా ఈయన్ను క్వశ్చన్ చేయలేదు. ముఖ్యంగా 2001 నుంచే ఈయన ఒక పార్టీని స్థాపించారు. ఇత్తెహాద్ ఏ మిల్లత్ కౌన్సిల్ అనే పార్టీని ఏర్పాటు చేసి అప్పుడే 10 మంది కౌన్సిలర్లు ఈ పార్టీ తరఫున గెలుపొందారు. అప్పటి నుంచి ఈ తారిక్ రెజా రాజకీయంగా పలుకుబడిని అక్కడ మెయింటైన్ చేస్తూ వచ్చారు. 2009లో ఏకంగా తారిక్ రెజా కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా సైతం గెలుపొందారు. 2010లో బరేలీలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్లలో ఈ తారిక్ రెజా చాలా కీలకంగా పనిచేశాడు. దీంతో అప్పటి మాయావతి గవర్నమెంట్ ఈ తారిక్ రెజాను తీసుకెళ్లి జైల్లో పడేసింది. జైల్లో వేసిన కరెక్ట్ 2 రోజుల్లోనే ఆయనకు బెయిల్ ఇచ్చి మరి విడుదల చేయించాల్సి వచ్చింది మాయావతి గవర్నమెంట్కు. ఎందుకంటే ఆమె ప్రభుత్వంలో చాలామంది మీరు తారిక్ రెజాను కనుక విడుదల చేయకుంటే ఖచ్చితంగా మీ ప్రభుత్వం కూలిపోతుంది, మేమంతా మీకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు అని ఆమె ప్రభుత్వంలోనే ఒత్తిడి వచ్చింది. దీంతోపాటు బరేలీలో కూడా చాలామంది ఒక మతాన్ని అనుసరించి ఆ మత ప్రభావాన్ని చూపించుకుని ఈ తారిక్ రెజాను జస్ట్ 2 రోజుల్లోనే విడిపించుకోగలిగారు. అంటే ఆయన రాజకీయ ప్రభావం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈయన మెల్లిమెల్లిగా సమాజ్వాదీ పార్టీ, మాయావతి, కాంగ్రెస్ ఈ పార్టీలన్నిటికీ బరేలీ కేంద్రంగా మద్దతు ఇస్తూ ఆయన రాజకీయ పబ్బం గడుపుకుంటూ ఈ రాజకీయాలను అడ్డం పెట్టుకుని ఇన్ని కోట్ల ఆస్తులను మెయింటైన్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఉన్నది యోగి గవర్నమెంట్ ఇలాంటి వారికి ఎన్నటికీ లొంగడు అండ్ ఇలాంటి వారిని తాట తీయడానికి కరెక్ట్ అంటే యోగి గవర్నమెంటే అని మనం అందరం చెప్పుకోవచ్చు. గతంలో యూపీలో ఈ సమాజ్వాదీ పార్టీ అండ చూసుకుని తారిక్ అహ్మద్ అండ్ ముఖ్తార్ అన్సారీ ఇలాంటి నేతలు గూండాగిరి, దాదాగిరి ఎన్నో చేశారు. వీరందరినీ యోగి గవర్నమెంట్ చుక్కలు చూపించింది. అతీక్ అహ్మద్ అయితే ఏకంగా పోలీసుల కస్టడీలో ఉన్నప్పుడే హత్యకు గురయ్యాడు. ఈ విధంగా వీళ్ళందరి భరతం పట్టడంలో యోగి గవర్నమెంట్ కీలక ప్రయత్నాలు చేసి విజయం సాధించింది. తాజాగా తారిక్ అహ్మద్ విషయంలో కూడా యోగి గవర్నమెంట్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోనుందనే తెలుస్తోంది. ప్రస్తుతం జైల్లో ఉన్న తారిక్ అహ్మద్ పై ఏకంగా యుఏపిఏ చట్టం కింద కేసును సైతం నమోదు చేయడానికి అధికారులు ఆలోచిస్తున్నారు. అంటే ఇతనిపై ఎంత స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికైతే బరేలీలో ఏళ్లుగా కొన్ని దశాబ్దాలుగా కొనసాగిస్తూ వస్తూ ఉన్న ఈ తారిక్ రెజా ప్రభావం పూర్తిగా తొలగిపోనుంది అనేది తెలుస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.